రాషన్ తినే వాళ్ళ విషయం చెప్పండి. విజయ్ చేయండి తీసుకున్నాం. 100 రూపాయలు 50% తింటారు. ఇప్పుడు ఫ్రీ ఇస్తుంది గవర్నమెంట్. ఫ్రీ ఇస్తున్నారు, రూపాయలు ఇస్తున్నారు. రూపాయలు కూడా కాదు కదా, ఫ్రీ ఇస్తున్నారు. ఎన్ని కిలోలు ఇస్తున్నారు? 6 కిలోలు. ఈ 6 కిలోలు మీరు బియ్యం ఇచ్చేవాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆ బియ్యం తింటున్నారు? 50%. ఆ తత్తిమ 50% ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ బర్డన్. ఇంత స్టాక్ కొనుక్కొని అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఆలోచించాలి. రైతులకేమో బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది కార్పొరేషన్, రైతులకి వరికి పైసలు కడుతున్నారు. ఆ వరిని మిల్లర్ల దగ్గర పెట్టి మిల్లర్లు దాన్ని ఈ సంవత్సరం తీసుకున్న వరిని వాళ్ళు అమ్ముకొని ఉపయోగించుకొని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు అప్పుడు వచ్చే వరి కొనుగోలు చేసి ఇచ్చే ఒక తప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది ఈ కార్పొరేషన్కి మిల్లర్ల మధ్య. అంటే ఏంది? ఆ ఇంట్రెస్ట్ బర్డన్ వేస్టేజ్ కార్పొరేషన్ మీద పడుతుంది. వేల కోట్ల ఇంట్రెస్ట్ పడుతుంది. సరి అయిన స్టోరేజ్ స్పేస్ కూడా కల్పించలేదు. అందుకోసం ఇప్పుడు మేము రైసు, ప్యాడీ ఈ స్టాక్స్లో కొంత కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకి అమ్మడానికి, ఇక్కడ కూడా ఓపెన్ సేల్ చేయడానికి ఒక పారదర్శకమైన మెథడ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నట్టుగా రేషన్ డీలర్లు ఇప్పుడు వచ్చే సరుకు 45-46 కిలోల బ్యాగు, 50 కిలోల బ్యాగు అంటే 4-5 కిలోల నష్టం ఎవరు భరించాలి? వీళ్ళైతే భరించలేరు కదా, బీదోళ్ళే భరించాలి. వచ్చి తూకం పెట్టి తీసుకెళ్తుండగా మరి బ్యాగులు వచ్చేసరికి మళ్ళీ నేను 50 కేజీ జూన్సలేను, మేమే భరిస్తాను. సో వాడు విషయం కూడా చెప్తున్నారు. ఇది ఈ మొత్తం వ్యవస్థ, ఈ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పోయే పరిస్థితి వచ్చింది. ఇదేంటిది, ఈ రేషన్ బియ్యం వ్యవస్థ కానీ, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ విషయాలని, ఈ వ్యవస్థని మెరుగుపరిచే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చెప్పి మనకి. మిల్లర్లు, మీరు మీ కస్టమ్ మిల్లింగ్కి ప్యాడీ ఇచ్చినాము, చాలా టైం అయిపోయింది, మీరు ప్యాడీ అన్నా వాపస్ ఇవ్వండి, లేకపోతే మీరు బియ్యం అన్నా ఇవ్వండి, లేకపోతే మీరు పైసల్లో కట్టండి, దాని రీప్లేస్మెంట్ కాస్ట్ అని అదే త్వరలో మేము అందరికీ ఏదో ఒక సిస్టమ్ దేబోతున్నాం. మొత్తం సిస్టమ్ క్లీనప్ చేయడానికి మీరు ప్యాడీ అన్నా, రైస్ అన్నా, పైసలన్నా ఏదో ఒకటి మీరు ఇమీడియట్గా చేయాలి. ఇదంతా ఇప్పుడున్న స్టాక్స్ స్టోరేజ్ స్పేస్ లేక స్టోరేజ్ ఖరాబ్ అయిపోయి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ కార్పొరేషన్ పడి వేరే రాష్ట్రాలకి బయట అమ్మకాడానికి ఒక రాజకీయ దురుద్దేశంతో నిర్ణయం తీసుకోలేక ఇప్పుడు అన్ని సిస్టమ్ మొత్తాన్ని క్లీనప్ చేయబోతున్నాము. సార్, గత ఖరీఫ్ ధాన్యాన్ని గత ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అది ఎప్పుడు చేసినా వేరే రాష్ట్రాలకు అమ్మినా, ఓపెన్ మార్కెట్ అమ్మినా ఏదైనా పారదర్శకమైన మెథడ్ ద్వారా అంటే ఇప్పుడు పాత చర్చించి ఫైనలైజ్ చేస్తాము. మీరు ఒకటే చెప్పగలుగుతుంది, ఈ సివిల్ సప్లై సిస్టమ్ మొత్తం ఓకే టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల, నిర్వాహకం వల్ల, అసమర్థత వల్ల ఒక కొలాప్స్ పరిస్థితి వచ్చింది. ఈ సిస్టమ్ మొత్తంని క్లీనప్ చేయబోతుంది.